మీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? బిడ్డ కమ్మరిస్తే భూములు కప్పెట్టి 10 నిమిషాలు ఉంచితే తగ్గిపోతుంది అనుకోండి మీ మూర్ఖత్వం. మీ మూఢనమ్మకాలు ఇచ్చి బయటికి రారా? ఇంకా ఎంతమంది ఇలా చంపుతారు? లేవండి, తప్పుకోండి, లేవండి. సమయానికి తీసుకొచ్చారు, ఇంకేం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. రాజు, అమ్మా తీసుకోమ్మా, రేపు పొద్దుడికి తగ్గిపోతుంది. తీసుకెళ్ళండి. సాయంత్రం 5 గంటలకు. సైలెన్స్, సైలెన్స్. గుడ్ మార్నింగ్. కూర్చోండి, కూర్చోండి. సైలెన్స్ అని చెప్పాను, తెలియలేదా? నాకు తెలుసు సార్, కానీ ఆ విషయం ఈ జంతికలకి తెలియదు కదండి. చా, ఎన్ని తెలివితేటలు. ఆ తెలివితేటలు చదువులో ఉంటే బాగుంటుంది. కూర్చో. ఏమిటి అందరి మొహాలు మెర్క్యూరీ ల్యాంప్స్లా వెళ్ళిపోతున్నాయి? ఏం లేదు సార్, మనం రాసిన క్లాస్ ఎగ్జామ్స్లో మాకు వచ్చిన మార్కులు తెలుసుకుందామని అందరం వెయిటింగ్ సార్. చాలే కూర్చో. తొందరపడకు నాయనా, చెబుతాను. సాధారణంగా ఏ రంగంలోనైనా ఫస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, లేదా లాస్ట్ వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. కాకపోతే నేను ఇప్పుడు మీకు ముందుగా 0 మార్కులు వచ్చిన హీరో పేరు చెప్తాను. మిస్టర్ నిఖిల్. యా. ఏదినైనా ఓసారి లేచి నీ అందమైన మొహం అందరికీ చూపించు. ఓకే. ఏరా, నీకు అసలు సిగ్గులేదా? సిగ్గెందుకు సార్? ఎక్కువ చదువుకున్నాం అనుకోండి, ఎక్కువ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి, ఎక్కువ మర్చిపోవాల్సి ఉంటుంది. ఆ మాత్రం దానికి చదువుకోవడం ఎందుకని ఇలా ఫిక్స్ అయ్యాను సార్. ఆహాహాహా, చదువు మీద ఎంత గొప్ప రీసెర్చ్ చేసావురా. థ్యాంక్ యూ సార్. నిన్న భగవంతుడు కూడా కాపాడలేడు. చాలా ఎక్కువగా కూర్చో. మిస్టర్ చమ్. సార్, నీకు 3 మార్కులు వచ్చారా? అర్జున్ గారికి ఎన్ని మార్కులు వచ్చాయి సార్? 70. అన్యాయం సార్. అరే 70 వస్తే నాకు 70 రావాలి సార్. ఎలా వస్తాయి అనుకున్నావురా? ఎందుకంటే దాంతో చూసి కాపీ కొట్టాను కాబట్టి సార్. వాడి పేరు నెంబర్ కూడా కాపీ కొట్టారు సార్ తమరు. ఆ 3 మార్కులు కూడా తమరు హ్యాండ్ రైటింగ్ బాగుంది కాబట్టి ఇచ్చాను. థ్యాంక్ యూ సార్. కూర్చో. చూడండి, కాలేజీ లైఫ్ సరదాగా గడపచ్చు, కానీ ఆ సరదాలో పడి చదువును మర్చిపోతే జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి. ఓకే? ఇప్పుడు హయ్యెస్ట్ మార్కులు సంపాదించిన హీరోల పేర్లు చెప్తాను. అంజన్ 94 మార్క్స్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. రాజు 94 మార్క్స్. థ్యాంక్ యూ సార్. గివ్ ఇట్ అప్. మీ ఇద్దరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతిసారి మీరిద్దరూ పోటాపోటీగా మార్కులు సంపాదిస్తున్నారు, అందుకు నా కంగ్రాట్స్. కానీ ఒక్క విషయం, గత 6 సంవత్సరాలుగా ఈ కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో బెంచ్ మార్కులు దాటిన వారు ఎవరూ లేరు. అంటే 100కి 95 మార్కులు దాటినవారు. అలా మార్కులు తెచ్చుకున్న వారికి ఈ కాలేజ్ మోస్ట్ ప్రెస్టీజియస్ పర్వతనేని బాపినేడు గోల్డ్ మెడల్ అవార్డుతో పాటు అమెరికన్ యూనివర్సిటీలో స్కాలర్షిప్తో చదువుకునే అవకాశం వస్తుంది. సో ఈ ఏడాది మీ ఇద్దరిలో ఆ గోల్డ్ మెడల్ ఎవరు తెచ్చుకుంటారో చూడాలి. ఓకే? ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్. ఎరా, ఎంవిఎస్ మాస్టారు నీకేదో క్లాస్ బీగుతున్నట్టున్నాడు. హాయ్ సీమా, హౌ ఆర్ యూ? ఏంటి హోటల్ తాజ్కి రావాలా? ఓ, రూమ్ కూడా బుక్ చేసావా? మొన్న వేసుకొచ్చిన బ్లాక్ షర్ట్ బాగుందా? ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నీ కోసం అదే వేసుకొని వస్తాను. ఓకే బాయ్. ఇంకేం సంగతులు? ఏదో షర్ట్ వేసుకోపోయినా బ్లాక్ షర్ట్ వేసుకున్నట్టే ఉంటాడురా. ఈ కాగ్గాడికి అదృష్టం దరిద్రంలా పట్టిందిరా. వాడి గురించి ఎందుకు నువ్వు మెయ్ బా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్.
ఇవిగో మొన్న తీసుకెళ్లిన బుక్స్. వేరే కొన్ని కావాలి. కేటలాగ్ ఏది? ఆ టేబుల్ పక్కనే ఉంటుంది, వెళ్ళి చూసుకోండి. ఉప్పు కారం తిండేమో సచ్చినాడు. వాడని గారు, మీరు జిప్ పెట్టుకోవాలా? సారీ, హడావిడిలో వస్తూ మర్చిపోయా. ఏం పర్లేదు సార్, నిన్న మీరు ఇచ్చిన రాత్రికి రాన్న పుస్తకం సూపర్ సార్. మరి కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరా? అయ్యో, ఎందుకు చెప్పరండి. సార్, ఇలాంటి టైప్ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? కావాల్సిన ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయండి? చెప్తాలే, తొందర ఏముంది? ఏంటి సార్ ఇదేం షేక్ అండి? పావు గంట నుంచి పూరి పిండి పిసినట్టు పిసుకుతున్నారు. ఫ్రెండ్షిప్. ఏం ఫ్రెండ్షిప్ అండి? మీకు కావలసిన బుక్స్ ఆ ర్యాకులో ఉన్నాయి. ఏంటి సార్ అవి? చీకట్లో చందులు, కౌగిలి కాటేసింది, కోడెకారు కుర్రవాడ. పేర్లు వింటుంటేనే గాల్లో తేలిపోతున్నట్టుందండి. మ్యాటర్ ఇంకా బాగుంటుంది. అక్కడేనండి ర్యాక్. థ్యాంక్ యూ. చిలిపి. మే ఐ హెల్ప్ యూ? ఏం అక్కర్లేదు సార్, నేను చదువుకుంటున్నానుగా. థ్యాంక్స్ అండి. నో మెన్షన్. మనలో మనకేంటి చెప్పు? వస్తానండి. థ్యాంక్ యూ. నాటి ఇంటర్ కాలేజ్ బ్యూటీ కాంటెస్ట్. బ్లాక్ ఏ 500, బ్లాక్ బి 300. ఓ నాయనో, మనం ఎలాగైనా వెళ్ళాల్సిందేరా. పదండి. కమ్ ఆన్, విల్ గో. ఒరే ఒరే ఒరే, ఇన్నాళ్ళు మన కాలేజీలో చదివే అనకాపల్లి అప్పలమ్మల్ని, గోదావరి జిల్లా గొబ్బెమ్మల్ని చూసావరా? మనం ఈ బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తే అన్ని కాలేజీల నుంచి వచ్చే ఐశ్వర్యరాయుల్ని, దియా మిర్చిల్ని బికినీల్లో, బుల్లి డ్రెస్సుల్లో, చిన్న చిన్న చెడ్డీల్లో చూడొచ్చురా. ఆగండి రా. ముందు బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళడానికి డబ్బులు ఎలా సంపాదించాలో ఆలోచించండి రా. రే, మనందరి టికెట్స్ కి పై ఖర్చులో కలిపి కనీసం 2500 కావాలరా. ఎలాగో ఏంటో. ఏం చేద్దాంరా? ఐడియా. జమిని మీద 50 రూపాయలు, చెన్నకేశ్వర రెడ్డి మీద 100 రూపాయలు, ఇంద్ర మీద 100, ఆది మీద 200, సమరసింహారెడ్డి మీద 100. రెడీ. ఎలకలు మంచి ఊపి మీద ఉన్నాయి. ఫస్ట్ రేస్ స్టార్ట్ అవుతుంది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఓకేనా? రెడీ. 1 2 3. ఇంద్ర మీద 200, నెక్స్ట్ జమిని మీద 100, నెక్స్ట్ సమరసింహారెడ్డి మీద 100, నెక్స్ట్ జాని మీద 200. నిరాశ చెందకండి బాబు, వేలకు వేలు గెలుచుకోవచ్చు. పై పందాలు కట్టుకోండి. సమరసింహ, నరసింహ మంచి ఊపి మీద ఉన్నాయి. రెండో రేస్ స్టార్ట్ అవుతుంది, అందరు రెడీగా ఉండండి. రెడీ 1 2 3. నెక్స్ట్. ఇందులో ఆడెలుకలు ఉన్నాయా? ఉన్నాయే. అయితే వాటిపైన 300. వాటి మీద ఎందుకు? ఎందుకంటే మగెలుకలు వాటి వెంటే పరిగెడతాయి కదా, అందుకని. వారిని ఏం తెలివిరా. ఇప్పుడు రేస్ నెంబర్ 3. రెడీ. ఓ ఉమాపతి గారు, మీరా ఇలా వచ్చారేంటి? మీకోసమే, లోపలికి చూద్దామని మీలాగే. చూడండి, దానికేముంది. ఓకే, చూడండి. సార్ మీరేంటి ఇక్కడ? ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? అది ర్యాట్ రేస్ సార్. ర్యాట్ రేస్. ర్యాట్ రేసా? ఇంపాసిబుల్. నేను వార్డెన్ గా ఉన్న ఈ హాస్టల్లో ర్యాట్ రేస్ జరగడానికి వీల్లేదు. ఐ డోంట్ టాలరేట్. సార్ అంత మాట అనకండి సార్, ప్లీజ్ సార్. 50 రూపాయలు కాస్తే 1000 రూపాయలు వస్తాయి సార్. 50 రూపాయలు కాస్తే 1000 రూపాయల? ఎక్కడరా? ఎక్కడ? దేని మీద కాస్తారు సార్? జానీ, జమిని, సమరసింహ, నరసింహ మరియు ఇంద్ర. ఇంద్ర మీద 50 రూపాయలు. సార్
నాది కూడా 50 రూపాయలు. అలాగే సార్. సేమ్ ఎలక మీద. మీరు వేరే ఎలక మీద కాసుకోవచ్చుగా. నువ్వంటే నాకు ఇష్టం, నీ ఎలకంటే నాకు ఇష్టం. చేయండి సార్ ప్లీజ్. టికెట్ సార్. తప్పండి రా, తప్పండి. నా ఎలక కూడా నెగ్గేసింది. రావు గారు, ఈ డబ్బులతో మీరు ఏం చేస్తారు? మా ఆవిడ చీర కొంటానండి. నేను మాత్రం మీకు ప్యాంటు షర్ట్ కొంటా. ఏంటో మీకు నా మీద వెర్రేమినాను. అదంతే. ఏ మ్యాన్ విత్ డిఫరెంట్ స్టైల్.